హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజు అయితే కార్న్తో వచ్చేసాను ఏంటనుకుంటున్నారా? ఈరోజైతే నేను ఫస్ట్ టైం కార్న్ శాండ్విచ్ అయితే చేయాలనుకుంటున్నాను. అది ఇంట్లో చేయాలనుకుంటున్నాను. నేను చాలా ఎగ్జైట్గా ఉంటున్నాను, ఎందుకంటే ఫస్ట్ టైం కదా చేయడం. సో పిల్లలు కూడా ఒక 3-4 డేస్ నుంచి అడుగుతున్నారు కార్న్ శాండ్విచ్ చేయమని చెప్పి. అంటే నేను చేస్తానని చెప్పి కార్న్ తీసుకురమ్మన్నాను వాళ్ళ డాడీని. ఇంక అప్పటి నుంచి ఎప్పుడు చేస్తా అన్నారు. అయితే ఈరోజు ఇంకా నేను స్టార్ట్ చేశాను చేయడం. యాక్చువల్గా అయితే మాకు ఇక్కడ శర్మ స్వీట్స్ అని చెప్పి విజయనగరంలో చాలా బాగా చేస్తారు. అక్కడ పిజ్జా కానీ శాండ్విచ్ కానీ నేను అక్కడ టేస్ట్ చేసినప్పుడు అసలు ఇది ఎలా ప్రాసెస్ అని చెప్పి వీడియో చూసిన తర్వాత చాలా సింపుల్ అనిపించింది. ఇంకా మన ఇంట్లో చేసుకుంటేనే బెటర్ కదా అన్నట్టు నేనైతే ఈరోజు ఇంకా స్టార్ట్ చేశాను. మనం ఇంట్లో ఏం ప్రిపేర్ చేయాలన్నా మనకైతే కొన్ని ఐటమ్స్ కావాలి. ఇప్పుడు కార్న్ శాండ్విచ్కి అయితే ఫస్ట్ కార్న్స్ అయితే మేము తెచ్చుకున్నాము. తర్వాత బ్రెడ్, శాండ్విచ్ అంటే బ్రెడ్ ఉండాలి మనకి. దాంట్లో స్టఫ్కి లోపల శాండ్విచ్ స్టఫ్కి ఆనియన్స్, అలాగే కొరియండర్ లీవ్స్, కార్న్, కొంచెం మసాలా యాడ్ చేసి అవన్నీ అయితే మిక్స్ చేసుకోవాలి. టొమాటో కూడా వేసుకోవాలి. దానికన్నా ఫస్ట్ మనం చేయవలసింది ఏంటంటే కార్న్ బాయిల్ చేసుకోవాలి. కార్న్ బాయిల్ అయిపోయిన తర్వాతే మనకి కొంచెం అనేది అసలైన పని ఉంటుంది. అది ఏంటంటే మనకైతే శాండ్విచ్కి కావాల్సిన ఐటమ్స్ బ్రెడ్, ఇంకా మైనోస్, చీజ్, కార్న్, ఆనియన్స్, ఇంకా కొరియండర్ లీవ్స్, టమాటో, కొంచెం గరం మసాలా, ఇవి ఉంటే మనకి ఇంకా శాండ్విచ్ ఇంట్లోనే రెడీ చేసేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు మసాలా యాడ్ చేసుకొని కార్న్స్ కూడా అందులో వేసేసుకొని మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకుంటున్నాను. స్టార్టింగ్ అయితే కొంచెం కొంచెం కలుపుకుందామని చెప్పి కొన్ని వేసాను. ఇంకా అన్నీ ఒకేసారి చేసేసుకోవచ్చు అన్నట్టు కొంచెం ఇంకా మసాలా లాస్ట్ వచ్చేసింది. ఇంకా వేసేసుకొని దానికి కార్న్స్ కూడా మిగతావి కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసుకుంటున్నాను. మనకైతే ఇందులో సాల్ట్ అయితే వేయకూడదు, ఎందుకంటే ఆల్రెడీ మనకి చీజ్లో కొంచెం సాల్ట్ యాడ్ అవుతుంది కాబట్టి ఇప్పుడైతే మనం లోపల యూజ్ చేసే స్టఫ్లో అయితే సాల్ట్ వేసుకోకూడదు. నేనైతే వేసుకోలేదు. ఫస్ట్ అయితే బ్రెడ్కి మనం మైనోస్ అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత అప్పుడు కొంచెం చీజ్ ఇప్పుడు నేను కట్ చేసుకున్నాను కదా, అవైతే కొన్ని వేస్తున్నాను.
ఈ ఈ మధ్యలో మనం ఇంతకుముందు తయారు చేసుకున్న స్టఫ్ అయితే యాడ్ చేసుకోవాలి. లేదంటే మీరు ఫస్ట్ బ్రెడ్కి అప్లై చేసుకోకపోయినా మైనస్ ఈ స్టఫ్లో మనం మిక్స్ చేసేసుకుంటే కనుక ఇంకా డైరెక్ట్ పెట్టేసుకోవచ్చు బ్రెడ్ మీద. ఇంకా నేనైతే సెపరేట్గా చేస్తున్నాను. మీకు ఎలా ఇష్టమైతే అలా చేసుకోవచ్చు, అలా అన్నా చేసుకోవచ్చు, లేదంటే ఇలా లాస్ట్లోనే అప్లై చేసుకోవచ్చు. ఇంకా పైన పెట్టే బ్రెడ్ కూడా కొంచెం మైనస్ అప్లై చేసేయాలి ఇలా. ఇంకా తర్వాత మనకొచ్చి నా దగ్గర అయితే బ్రెడ్ టోస్టర్ అయితే లేదు కాబట్టి నేను ఇప్పుడు దోశ ప్యాన్ మీదే ఇప్పుడు శాండ్విచ్ అనేది రెడీ చేసుకోబోతున్నాను. ఇంకా కొంచెం మంది వాళ్ళ టేస్ట్కి తగ్గట్టు గీ వేసుకోవచ్చు, లేదంటే మనం కుకింగ్ ఆయిల్ ఏదైతే యూజ్ చేస్తున్నామో దాంతోనే రోస్ట్ అనేది చేసుకోవచ్చు. ఒకవైపు రోస్ట్ చేసిన తర్వాత అది మీడియం ఫ్లేమ్లో పెట్టి రోస్ట్ అయ్యాక మళ్ళీ వెనక భాగం కూడా సేమ్ రోస్ట్ అయ్యే విధంగా మనం కాల్చుకోవాలి. ఆల్మోస్ట్ మనకైతే రోస్ట్ అయిపోయింది. ఇప్పుడైతే ఒక ప్లేట్లోకి తీసుకొని నేను మీకు కట్ చేసి చూపించబోతున్నాను. లోపల చీజ్ అనేది మెల్ట్ అయ్యి చాలా సాఫ్ట్గా, మనం మైనస్ కూడా మిక్స్ చేసుకున్నాం కాబట్టి చాలా సాఫ్ట్గా అనేది వచ్చింది. ఇంక ఇప్పుడు టేస్ట్ చేయడమే లేట్. ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఒకవేళ మీరు మీ ఇంట్లో ట్రై చేస్తే చాలా సింపుల్ కాబట్టి ట్రై చేయండి ఒకసారి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.